హాయ్ అండి అందరికీ. చిన్న చేపలతో సింపుల్గా పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు, కారము, పసుపు ముక్కలకి బాగా పట్టించండి. కుదిరితే 1 అవర్ ఉంచండి, లేకపోతే అప్పటికప్పుడైనా కలిపేసి అలా పక్కన పెట్టేసేయండి. ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసి వేయించండి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేసేసి వేగనివ్వండి. అది కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి. ఈ 2 వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసేసి టమాటా పేస్ట్ కూడా వేసేసేయండి. ఆ టమాటా పేస్ట్ కూడా బాగా వేగనివ్వండి. చూసారు కదా, వేగింది కదా. ఈ వేగిన తర్వాత ఇందాకైతే నేను ఉప్పు కారం అనేది తక్కువ వేసాను ముక్కల్లోకి, అందుకని మళ్ళీ ఉప్పు కారం అనేది చూసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను. మీరు ఒకసారి కలిపి ముందు వేసుకుంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ అయినా వేసేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. ఉప్పు కారం అనేది ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. పేస్ట్ అయితే బాగా అయితే వేగిపోయింది. మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఉంచండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆయిల్ అయితే పైకి తేలింది కదా, పచ్చివాసన కూడా మొత్తం పోయింది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకోండి, దాన్ని కొంచెంసేపు నాననివ్వండి. చింతపండు రసము చేపల పులుసులోకి చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగింది కదా. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకుందాము. ఇది బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. ఇలా బాగా మరిగినప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన చేపల ముక్కలను అయితే వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా చేపలు కూర చేసేటప్పుడు గంట అయితే పెట్టకండి. ఒక క్లాత్ తీసుకొని చిన్నగా అటు ఇటు మూవ్ చేయండి. గిన్నెను పట్టుకొని గంట పెడితే చేపల ముక్కలు ఇరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ముక్కలు అనేది ఇరిగిపోవండి. సో అందుకని నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తాను. నాకైతే ఈ ప్రాసెస్లోనే నాకు చక్కగా ఈజీగా అనిపిస్తుంది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా దగ్గరికి రానివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ మసాలా, తగినంత కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమేనండి. ఎంతో టేస్టీగా చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నందన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, నేనైతే తినేస్తున్నాను. చూడండి, చేపలు చూసారుగా, ఎట్లా వేసింది అట్లనే ఉంది మంచిగా. చూసారుగా, ముక్కలు కూడా మంచిగా ఉంది, ఏమి విరిగిపోవట్లేదు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి, అసలు ఎంత మెత్తగా ఉన్నాయో. నోట్లో వేసుకోగానే నాకైతే కరిగిపోయింది. ఒకసారి మీరు కూడా ఆ ప్రాసెస్లో ట్రై చేయండి. బాయ్ బాయ్.